సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. ఎలా ఉంది మీ ప్రయాణం అంతా? మా ప్రయాణం చాలా బాగుంది సార్. సంతోషదాయకంగా ఉంది. అంతేనా? అంతే. మీరు మొదటి నుంచి రాజకీయ కుటుంబమా? సార్ ఫస్ట్ నుంచి మా ఫాదర్ మామూలు ఫార్మర్సే కానీ మేము రాజకీయాలకు వచ్చేసాము. మీరు వచ్చారా మీ బ్రదర్ గిట్లా ఎవరు? మా బ్రదర్ ద్వారానే వచ్చాము మేము కూడా. సో ఏ పార్టీకి అనుబంధంగా ఎక్కువ ఉన్నారు మీరు? మేము ఎక్కువ రాజశేఖర ఫ్యామిలీకి సార్. మేము రాజశేఖర ఫ్యామిలీకి ఫస్ట్ నుంచి కూడా మా ప్రయాణం స్టార్ట్ కావడమే రాజశేఖర ఫ్యామిలీ నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. అంటే కాంగ్రెస్ నుండి? కాంగ్రెస్ నుండి, తర్వాత వైసీపీ, తర్వాత వైసీపీ. సో అన్నగారు మంచి పెద్ద పోస్టులు ఉన్నారు. అంతే. అంటే ఏమని అనుకున్నారా ఈ పోస్ట్ అయితే మనకు సరిపడుతుంది ఇలా ఉండాలని? అలా ఏమనుకోలేదండి. ఫస్ట్ నుంచి కూడా నేను బీటెక్ చేశాను. బట్ ఏదో వర్క్ చేసుకుంటా, రైల్వే వర్క్స్ చేసుకుంటా పోతుండేవాడిని. సో కాంట్రాక్ట్ చేశాను. తర్వాత రాజశేఖర్ గారు వచ్చి సీఎం అయిన తర్వాత సొసైటీ ప్రెసిడెంట్ అయ్యాను. దాంతో సార్ గారు మాకు డిసిసి నాకు డైరెక్టర్ గా ఇచ్చాడు రాజశేఖర్ సార్. ఓ సహకార సంఘంలో డిసిసి డైరెక్టర్ గా ప్రెసిడెంట్ అయ్యారు. అయిన తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ అవకాశం వచ్చింది. జెడ్పీటీసీ గెలిచాను. తర్వాత లాస్ట్ టైం ఇప్పుడు మా మిస్ ఎంపీ. ఎప్పటికో పోస్ట్ అవుతుంది మీకు. ఇప్పుడు మండల కన్వీనర్ కూడా నేనే సార్. కొల్లూరు మండలం మండల కన్వీనర్ కూడా నేనే. మీ వల్లూరు నుంచి కొద్దిగా రాజకీయ ప్రాబల్యం ఎక్కువ ఉన్నట్టున్నది. అవును సార్. ఎందుకంటే కొల్లూరు ఎందుకంటే టీడీపీ క్యాండిడేట్ వచ్చేసి సొంత మండలం సార్ ఒల్లూరు. అవును. ఇప్పుడు అపోజిట్ ఇదేనే కానీ మొత్తం వల్లూరు మండలమే కొద్దిగా కీలక పాత్ర. సో ఎనీహౌ మొత్తం మీద ఒక స్టాండింగ్ లో ఉన్నా. రాజకీయ వాతావరణం వేడైందా? అవును, చాలా సార్. స్టార్ట్ అయింది కదండి సార్. ఇంకా 1 month ఉంది అంతే కదా. వెరీ నియర్. కానీ ఎలా ఉండబోతుంది అంతా? ఏం కదా సార్, 100కి 100 రూపాయలు 100% మేము మా తాలూకాలో మేము గెలవగలం. ప్లస్ దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా 100కి 100 రూపాయలు 150 సీట్లు తగ్గకుండా వస్తాయని మా నమ్మకం. మరి సార్ వైనాట్ 175 అంటాడు. అంత తగ్గకుండా వస్తాయని సార్ మేము చెప్పేది. 175 వచ్చేదానికి కూడా ఆస్కారం. మేము కష్టపడాలి కదా కార్యకర్తలము. మేము కష్టపడితే 100% వస్తాయి. మీ థీమ్ ఏంటి అసలు? ప్రతి ఒక్క కుటుంబానికి సార్ మేము చరిత్రలో, నాకు ఇప్పుడు 58 ఏళ్ళ చరిత్రలో మేము కనీ వెనుగని రీతిలో ప్రతి ఒక్కరికి ఈయన చేసిన లబ్ధి అట్లా చేశాడు. ప్రతి ఒక్క ఇంటికి మినిమం 1.5 lakh నుంచి 2.5 లక్షల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరింది. ఏ గవర్నమెంట్ లో గానీ ఎవరు కూడా చేయలేదు సార్. అది ప్రజల్లో విపరీతంగా నాటకపోయింది అనమాట. యాక్చువల్ గా మేము ఇప్పటి నుంచి కూడా ఇళ్లలో కూర్చున్నా కానీ 110 సీట్లు వస్తాయి. కార్యకర్తలు ఏం ఇళ్ళ కాడ ఓటు అడగాల్సిన అవసరమే లేదు మాకు. మేము ఇంట్లో కూర్చోంటే 110 సీట్లు 100% వస్తాయి. ఇంట్లో కూర్చోంటే ఓట్లు అడగకుండానే. సహజం, పక్కా, దాంట్లో డౌటే లేదు సార్. చూడండి మీరు, రేపు ఏమున్నాయి 1.5 month వస్తాయి కదా రిజల్ట్. మేము వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అయ్యా మీకు ఇంత లబ్ధి చేయమని మేము అడిగితే, రూపాయి ఖర్చు లేకుండా మేము పోయి అడిగితే, మేము ఇంటికాడ పోతే మా ఇంటి దగ్గరికి వెళ్ళి మేము అడిగితే అంత రెస్పాన్స్ అంత బాగుంది సార్. అక్కడ చాలా గడప గడప ప్రోగ్రామ్ చాలా సక్సెస్, 100% సక్సెస్. దానివల్ల 100% సక్సెస్ అయ్యాం. ఎమ్మెల్యేలు గడప గడపకు పోకపోవడం వల్లనే వాళ్ళ సీట్లు మారుతున్నాడా? అవన్నీ ఏం లేదు సార్. ఇవన్నీ ఎమ్మెల్యేలు దాని బేసే చేసుకోలేదు అనమాట. కొంతమంది వాళ్ళను మార్చడము, కొత్త వారికి అవకాశం ఇవ్వడము. కొంతమంది గడప గడపకు పోలేదని ఏం కాదండి. వాళ్ళ చూశారు, వాళ్ళ దృష్టి ఏంది పరిస్థితిని చూసి మార్చింటారు అంతేగాని. అంటే అధిష్టానం అంతే. ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ హిస్టరీ ఏంది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ స్వలాభం కొరకు చేశారా లేదా ప్రజల కొరకు చేశారు? అవును, ప్రజల కొరకు చేస్తేనే సీట్ ఇచ్చుడు పక్క. దానికి తోడు మా రాయలసీమలో కాదు, మా డిస్ట్రిక్ట్ లో 10కి 10 అండి, 100% వచ్చేస్తాం. లాస్ట్ సార్ 10 ఈసారి కూడా 10కి డౌటే లేదండి. 10కి 10 డౌటే లేదండి ఇక్కడ. ఇంతగానో ధీమా ఉందా? మీరు ఒక ఎంపీపీ ఉండి మీరు? అవునండి, నేను ఎంపీపీ తిరుగుతుంటాం కదా జనాలు. మాకు అందరూ ఎమ్మెల్యేలు మాకు పరిచయమే అండి. అందరు లీడర్లు ఈ జిల్లాలో. ఇప్పుడు జగన్ గారి కుటుంబానికి మీ కుటుంబానికి ఏదో సరసంబంధాలు ఉన్నాయంట, నిజమేనా? సార్ రిలేటివ్స్ అంటారు. మరి అంతేనే కాదు, కొంచెం అంతే, దూర బంధువులు అంటారు, లేకపోతే సో అది కూడా కొంత మమేకమైంది అనుకోవచ్చు. అట్లనే కాదు సార్, మేము ఫస్ట్ నుంచి మేము వైఎస్ఆర్ అభిమానులం అంతే. రాయలసీమ అంటేనే ఇది ఫ్యాక్షన్, హత్యలకు అంటే రకరకాలుగా గ్రూప్ రాజకీయాలు, హత్యలు రకరకాలు. అంటే ఒకప్పటి భావం ఇప్పుడు లేదండి. అప్పటికి ఇప్పటికి ఇప్పుడు 10% కూడా లేదండి సార్. ఎందుకంటే పల్లెల్లో వాతావరణం ఎందుకు మారిందంటే, ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండరు సార్. ఇప్పుడు ఎవరు కూడా మనం చెప్పినట్టు ఎవరు వినేవాళ్ళు లేరు. వాళ్ళు గలాటలు పెడతారు కానీ మళ్ళీ ఎవరు మనం ఎత్తుకోసుకోవాలరా బాబు అనేసి ప్రతి ఒక్కరు మనకు అంతా. ఒకప్పుడేమో నాయకుడు ఏం చెప్తే నాయకుడి కొరకు చచ్చిపోయే వాళ్ళం సార్. ప్రతి పల్లెలో మినిమం 50 members ఉన్నారు సార్. ప్రతి చిన్న పల్లెలో కూడా 50 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు ఇప్పుడు. మీ మళ్ళీ వచ్చేసరికి మా మనం చాలా ఎక్కువ సార్ ఫ్రాక్షన్ ఒకప్పుడు. బట్ ఇప్పుడు 19% లేదన్నమాట. మీ కుటుంబం అందులో ఏమైనా ప్రావీణ్యం ఉందా? ఎక్కడ సార్? మీ ఫాదర్ వాళ్ళు ఎక్కడ లేదు. మాది మాకు ఆ టైప్ మాది లేనే లేదు ఫస్ట్ నుంచి కూడా. కొంత ఆధిపత్యం చెలాయించే కుటుంబమేనా? పర్వాలేదు సార్, మామూలు ఏం లేదు. ఫ్రాక్షన్ అనేది లేదు మా కుటుంబం. ఓకే.
కాబట్టి ఇటు మరి మీరు ఉద్యోగానికి ఏమన్నా ప్రయత్నం చేయాలి కదా అసలు? చేయలేదు సార్ ఉద్యోగాన్ని. ఫస్ట్ నుంచి నాకు వర్కులు అంటేనే ఇంట్రెస్ట్. సివిల్ ఇంజనీరింగ్ చేశా. సో నా ఫస్ట్ కొంత లాభసాటి ఉంటుందా ఇదేమన్నా? అట్లనే ఇంకా అసలు మామూలే కదండి. 10% ఏదైనా వర్కులు అంటే 10% 10% ఎవరు చేయరు. ఎస్ అంతే. సో మరి ఆ బిల్లులు కొంత ఆగినట్టు నిజమేనా ఇప్పుడంతా? ఏం లేదు సార్, వస్తున్నాయి సార్, బాగానే వచ్చాయి. ఈ మధ్య బాగా ఇచ్చేసారు, అన్ని ఇచ్చేసారు. సో రకరకాలు ఉన్నాయి. నేను ఈవీజీ సార్ రైల్వే వర్క్ చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ కాబట్టి ఇవి కూడా అందరికి ఇచ్చేసారు సార్, బాగా వచ్చాయి. ఏదో లాస్ట్ 5% ఏదో ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఇక్కడ మొత్తం మీద ఓట్లను డిసైడ్ చేసే అటువంటి కమ్యూనిటీ కావచ్చు, రకరకాలు కావచ్చు, వారి ఆధిపత్యము, మీలాంటి వాళ్ళు రకరకాలు కొంత ఇవన్నీ ఉంటాయి కదా, భేషజాలు, అవునవును, కొంత దుడుకుడు, కొంత మమైకం, ఇవన్నీ ఉంటాయి అనుకోవచ్చు సార్. ఇప్పుడు ప్రజలకు సార్ మీరు ఎన్నైనా చెప్పండి, ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు సార్. సీఎం ఎవరైతే మనకు చేస్తారు, చెప్పిన మాట తప్పకుండా ఎవరు చేస్తారు అని ప్రతి ఒక్కరు ఇంటికి 2-3 ఉన్నారు సార్, అట్లా తెలుసుకునే వాళ్ళు. టీడీపీ చెయ్యింది ఏంటిది, వైసీపీ చేసింది ఏంటి? ఏం చేసింది సార్ టీడీపీ? ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మహిళలకు, ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఏదైనా వాళ్ళు ఫాలో అయ్యారు. అదే ఆ మేనిఫెస్టో నేను చెప్తున్నాను. స్వర్ణాంధ్రప్రదేశ్ అంటారు, తర్వాత మన హరితాంధ్ర అని అన్నారు, తర్వాత మహిళా సాధికారత, ఉద్యోగ అవకాశాలు, విద్య, వైద్యము, ఇవన్నీ ఉన్నాయి కదా. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, ఇవన్నీ ఉన్నాయి కదా. రుణమాఫీ డ్వాక్రా రుణాలు ఎప్పుడు కట్టారు సార్? లాస్ట్ అది చేస్తాం ఇది చేస్తామని లాస్ట్ ఎగర కొట్టారు కదా. ఆ ఎప్పంతా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కదా. మనం వచ్చిన తర్వాత ఏదైతే నవరత్నాలు చెప్పాడో పాదయాత్రలో అదంతా ఈయన పే చేశారు సార్. వాళ్ళు కట్టకపోయినా ఈయన కట్టని చెప్పాడు, కట్టుబడి కట్టాడు. ఇది ప్రజలకు తెలుసా? అంటే గత ప్రభుత్వం చేసింది అని చాలా సార్ ప్రజల్లో మనం అనుకోవద్దు, చాలా మార్పు వచ్చింది. ఎవరు చేస్తారు, ఎవరు చేయలే. జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా చేశాడు సార్. ఒకటి కూడా ఏది కూడా మా బాధపోకుండా చేశాడు. సో జగన్మోహన్ రెడ్డికి ఇంకా మారే ప్రశ్నే లేదండి. సో మీ పాత్ర ఎంత ఉండబోతుంది, ఎక్కడెక్కడ ఉండబోతుంది? మీ నియోజకవర్గానికి పరిమితమా లేదంటే ఇంకేమన్నా? అంతే సార్, నేను మా మండలం వరకే. అది కూడా నియోజకవర్గంలో నా వరకు నేను నా మండలం వరకు తిరుగుతాను, మొత్తం చూసుకుంటారు అంతే. మీరే ఎమ్మెల్యే గారు ఉన్నారు. మా ఎమ్మెల్యే కూడా చాలా సాఫ్ట్ సార్, దాని గురించి ఇబ్బందిలే. ఎవరన్నా అడగండి, చాలా ఓపికైనడు. ఎవరన్నా అడగండి, ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే వెనకమ్మడి రెస్పాన్స్ అయ్యి ఏ పని దానివల్ల ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే కొడుకు కూడా ఇప్పుడు అవునవును, దానికే ఎమ్మెల్యే టికెట్ కావాలంటున్నారు కదా. అవును అన్నారు. ఇంకా వాళ్ళిద్దరు సార్ ఇంకా ఎవరికి ఇచ్చా మనకి ఇబ్బంది సార్, ఎవరికి ఇచ్చా మాకేమో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరికి ఇచ్చా కానీ పక్క పార్టీ 100% మా కాన్స్టిట్యూన్సీలో గెలుస్తుంది. సో అంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇవ్వాలా, ఎమ్మెల్యే కొడుకు ఇవ్వాలా? ఎవరికి ఇచ్చినా ఇబ్బంది ఏమి సార్. ఈసారి మాత్రం ఎమ్మెల్యే కొడుకు అయితే కాదు అన్నట్టుగా సమాచారం. మేము క్యాండిడేట్ చూసుకోవడం లేదు సార్, మాకంతా జగన్మోహన్ రెడ్డి గారు. 100% అపోజిట్ పార్టీ ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదా మరి? లాస్ట్ టర్మ్ నరసింహారెడ్డి ఫ్యామిలీలో ఉంటారంటున్నారు సార్. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ కొడుకులే కావాలన్నా, మళ్ళీ ఎవరు కావద్దా? ఏముంది సార్, మిగతా వాళ్ళకు మనకి ఎక్కడ సార్, వాళ్ళకు రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు నిలబడినారు సార్. అంతేనా? డబ్బు కూడా ప్రధానమే కదా, ఉండాలి కదా సార్. ఇప్పుడు అంటే చూడండి, మీరు రాజకీయాల్లో ఎంత డబ్బు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందంటే మరి సామాన్యుడు రేపు రాజకీయాల్లోకి రావాలి. ఇప్పుడు నాకు తెలిసి సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో సామాన్యునికి కూడా అవకాశాలు ఉన్నాయి సార్. ఎంతమందికి ఇచ్చారు సార్ ఇప్పుడు టికెట్లు చెప్పండి సామాన్యునికి? లాస్ట్ టైం కూడా ఎంతమందికి ఇచ్చారు సార్ సామాన్యులు? ఇప్పుడు కూడా సామాన్యులు చాలా మంది ఉన్నారు సార్ మన పార్టీలో. ఎవరో కొంతమంది ఉంటారు డబ్బున్న వాళ్ళు, సామాన్యులు చాలా మంది ఉన్నారు మా కాన్స్టిట్యూన్సీలో కూడా. ఈ కుల సమీకరణ అంతే కదా సార్. తర్వాత ఇక్కడ సార్ సర్పంచ్ చూడండి సార్, సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ నుంచి మండల ప్రెసిడెంట్, మేయర్ కూడా ఎమ్మెల్యేకి చాలా ప్రయత్నం చేస్తున్నాడు అసలు, కానీ ఆయనకు టికెట్ ఎప్పుడు రాలేదు. ఎవరు సార్? మన సురేష్ గారా? వస్తుంది సార్, నెక్స్ట్ డీలిమిటేషన్ లో కంపల్సరీ వస్తుంది కావచ్చు. కూడా చాలా రోజుల నుంచి ఉన్నాడు కదా సార్. అదే ఇప్పుడు రెండోసారి అనుకుంటా. బ్రదర్ ఏమో మొత్తం ఆర్టీసీ చైర్మన్, జగన్ ఆశిస్తుంది అంతే. టీడీపీ, జనసేన, ఇప్పుడైతే బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు, ఎదుర్కోవడం ఎలా? ఈ మూడు కలిసినందు వల్ల మాకు చాలా అడ్వాంటేజ్ సార్. ఎందుకు? 100% ఎవరు నమ్ముతారు సార్? జనసేన ఎవరు నమ్ముతారు మీరు చెప్పండి. నాయకుడు మంచోడే కదా. ఎట్లా మంచోడే సార్? లాస్ట్ టైం చూసారు కదా సార్, జనాలు వ్యక్తిగతంగా చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకోవడము, డ్రాప్ అయిపోవడం. ఆయన ఎవరు చూసుకున్నారు సార్? అది మనం ఒక ఆరోపణ మాత్రమే. కానీ ప్రతి డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఈయనే ముందు డబ్బులు ఇస్తే 500 కోట్లు లెక్క తీసుకొని నేరుగా ఇంట్లో కూర్చొని తెలియని ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేస్తే సరిపోతుంది సార్ 500 కోట్లు సార్. చాలా అనుకుంటారు సార్ వాళ్ళు. చాలా నాకు ఎన్ని సీట్లు వచ్చాయి లాస్ట్ టైం, సింగిల్ సీట్ గెలుచుకోలేకపోయాడు. ఈసారి కూడా చూడండి సార్, నేను చెప్తున్నా. అంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా లేడని మీరు భావిస్తున్నారు? అంతే సార్, పక్కా.
కొన్ని ఆశయాలు ఉన్నాయి కానీ ఆ ఆశయాల పట్ల దాన్ని ఆచరణాత్మకంగా పెడితే బాగుండేది. బిజినెస్ సార్ ఆయనకంతే లేదు. అతన్ని మరి ఎవరన్నా డైవర్ట్, ఇప్పుడు మనోహర్ ఉన్నాడు, నాదెండ్ల మనోహర్, ఆయననే పార్టీ కీలకంగా స్టీరింగ్ తిప్పేదంట. అంటే 2 దఫాలుగా కాంటెస్ట్ చేశారు, 3వ దఫాకు లిమిటెడ్ సీట్లకు 24 సీట్లకే పరిమితమయ్యారు. అంటే ఈ 175 నియోజకవర్గాలలో కనీసానికి ఒక 100 మందిని కూడా ఏర్పాటు చేసుకోలేని స్టీరింగ్ డ్రైవర్ అనుకోవచ్చు. మీరు అర్థం చేసుకోండి సార్, నేను చెప్పాల్సింది ఏం లేదు అక్కడ. అంటే పవన్ కళ్యాణ్ అతను తప్పిస్తే తప్ప మరో మార్గం లేదేమో. ఏం లేదు సార్, 10 సీట్లు ఇచ్చి తీసుకునేదానికి వచ్చాడు జనసేన పార్టీ. 10 సీట్లు ఇచ్చిన సరే వాళ్ళ ఇంకోటి ఇప్పుడు బలోపేతం అవుతున్నాము, రేపు రాబో కాలంలో సార్ ఏమి బలోపేతమైనా కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మారు. ఈయన ఏది చెప్పినా చేస్తాడని. చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ అంతా ప్రజలకు తెలుసు, ఇతను ఏమి చెప్పినా ఏమి చేయడనేసి అందరికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు సార్. 15 సంవత్సరాలు చూశారు కదా జనాలు, ఏం లబ్ధి పొందినారు అంటున్నా. ఒక 5 ఏళ్లలో ఎంత లబ్ధి? 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేశారు. ఏం చేసి అప్పుడేం చేశాడు, ఇప్పుడేం చేశాడు? ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి సపరేట్ అయిన తర్వాత అన్ని చూశారు సార్, జనాలు అందరూ చూశారు ఎవరేం చేస్తారని. 100కి 90% సార్ ప్రతి ఒక్కరు, ప్రతి మహిళ 100కి 90% లబ్ధి పొందినారు. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ మీద అభిమానంగా ఉన్నారు. సార్ మేము తిరగాల్సిన పని. జగన్ గారు ఎలక్షన్ కన్నా ముందు జైలుకు పోవడం వల్ల సానుభూతి పెరిగింది, సక్సెస్ కాగలిగారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా జైలుకు వెళ్లారు, సానుభూతి పెరగదా సార్? అది ఏం లేదు సార్, మీరు అనుకుంటున్నారు జైలు పోయింటే సానుభూతి మీద అది ఎంత ఒట్టిమంటారు సార్, ఎవరు చెప్పారేమో కానీ అది ఒట్టి సార్. అదేం దాని గురించి కాదు. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడాలనుకున్నారు ప్రజలు, ఒకసారి గెలిపి చూడాలన్నారు, చూసి ఆయన రిజల్ట్ ఏమేమి చేశాడు చూశారు. ఇప్పుడు ప్రజలు అర్థమైపోయింది, ఒరే ఇంతకన్నా మనకు మంచి ముఖ్యమంత్రి ఎవరు దొరుకుతారని చెప్పేసి నెక్స్ట్ కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు మన జగన్ గారిని 2వ సీఎం గా చేసుకోవాలని తాపత్రపడతారు సార్ జనాలు. దాంట్లో డౌటే లేదండి. ఇప్పుడు ఎలక్షన్ ఇవాళ పెడితే ఇవాళనే ఓటేస్తారు, రేపు ఉదయం పెట్టి సార్ రెడీగా ఉన్నారంటున్నా జనాలు. అంటే ఇప్పుడు ఆపోజిట్ పార్టీ అంతే కదా సార్, ఏం కూర్చోలే లేదండి. కానీ ఏమైనా కానీ ఎందుకంటే ఈసారి అయితే ఎలక్షన్స్ సాహసోపేతం అంటున్నారు. ఈసారి టీడీపీ రాకపోతే వాళ్ళు అనుకోవచ్చు సార్, 100కి 100 మాకు ఆ డౌటే లేదండి. పెట్టుబడిదారి వ్యవస్థ అంతా అంటే కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా టీడీపీలో ఉన్నారు. అంటే ఇది పక్కా కదా సార్, ఇప్పుడు మనకు కనపడుతుంది కదా సార్. ఆయనకు మెయిన్ బలం వాళ్ళే కదా, కేవలం వాళ్ళు. అంతే కదా సార్. లాస్ట్ టైం కూడా ఆయన తెలియదేమింది సార్ మీకు, రాజ్యసభ సభ్యులు కానీ 200 కోట్లు 300 కోట్లు అమ్ముకుని ఎవరికి జనమని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరికి ఒక రాజ్యసభ సభ్యులు జగన్మోహన్ గారు చూశారు కదా. ఇప్పుడు ఎటువంటి వాళ్ళకి ఇచ్చింది మీకు తెలుసు కదా సార్. ఒక సామాన్యమైన రాజ్యసభ సభ్యుని చేశారు. ఈ స్థానిక సంస్థలు కావచ్చు, లేదంటే అన్ని అంశాలలో అయితే అన్నిటిలో సార్ ఈ సామాజిక సాధికారత వైపు అయితే కొంత అడుగుపడ్డది. చాలా సార్, చాలా మటుకు ఒక బీసీలు అయితేనేమి, ఒక ఎస్సీలు అయితేనేమి, మైనారిటీ ఎవడైతేనే మన సార్ ఎన్ని పోస్టులు ఇచ్చారు చెప్పండి మీరు. మామూలు చిన్న పోస్ట్ కాదు కదా అది కూడా. రాజ్యసభ సభ్యుడి కాడికి ఇచ్చారు అందరికి. ఎవరు ఏ పార్టీ ఇచ్చిందో చెప్పండి. ఒక కాంగ్రెస్ ఇచ్చిందా, తెలుగుదేశం ఇచ్చిందా, ఏది ఇచ్చిందో చెప్పండి. జనసేన అంటే వాళ్ళు పార్టీ లేదు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్క కులము సార్, ఒక మైనార్టీ అయితే, ఒక ఎస్టీ అయితే, ఒక ఎస్టీ అయితేనేమి జగన్మోహన్ దగ్గర ఉంటే మనం సామాన్య మానవునికైనా మన పార్టీ మనం చూసి మంచి గుర్తింపు ఇస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది సార్. విద్య, వైద్యము, రాజకీయం కూడా ఈ 3 ఒకే గొడుగు కిందికి. అంటే ఉన్నవాడికి ఎంతైతే అంటే ఎక్కడైతే వైద్యం చేసుకుంటాడో లేనివాడు కూడా అదే పరిస్థితి. ఒకే గొడుగు కిందికి ఎప్పుడు రావాలి? విద్య, వైద్యము ఎప్పుడు గొడుగు కిందికి రావాలి? 2 వస్తాయి సార్. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఉద్దేశం ఇది సార్, విద్య వైద్యం మీదనే పడండి. మీరు చూసారో లేదో, ఇన్ని మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. నాడు నేడు స్కూల్స్ చూశారు కదండి మీరు. ఎక్కడ చూసినా కానీ స్కూల్స్ అంత నీట్ గా డెవలప్ చేశారు. అంటే ఇంకా రానున్న కాలంలో ఒకటే కోవ కిందికి ప్రైవేట్ అనేది పక్కా వస్తాయి. గవర్నమెంటే అంటే ఒక ఎంపీ అయినా, ఎంపీ పిల్లలైనా, ఒక సామాన్యుడైనా, ఒక కలెక్టర్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా సార్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్ అది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చెప్తున్నా, చెప్పండి. మా ఇక్కడ ఎరమకపల్లి గాంధీనగర్ స్కూల్ ఉంది. ఒకప్పుడు జనాలు లేరు. ఈ రోజు చూస్తే అక్కడ స్కూల్ చూస్తే మినిమం 15 నుంచి 2,000 మంది ఉంటారు జనాలు. పిల్లలు 1500 నుండి 2,000 మంది ఉంటారు. అంత స్ట్రెంత్ సార్. ఇప్పుడు ఇక్కడ కాదు, పల్లెల్లో కూడా సార్ ప్రైవేట్ స్కూళ్ళకి పోయే వాళ్ళే తగ్గించారు సార్. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్ అద్భుతంగా ఉన్నాయి. సో రానున్న కాలంలో అవే అంతే. ఇప్పుడు వాళ్ళు పెట్టే ఫుడ్ ఎట్లుంది సార్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రతి రోజు ఫుడ్ ఇస్తున్నారు. ఆ క్వాలిటీ. దీని మీద ఆకునూరు మురళి ఇక్కడికి వచ్చాడు, ఐఏఎస్ అనుకుంటాను. అదే అతనే మొత్తం స్టీరింగ్. అవును సార్. ఎనీహౌ
జెండా ఏ జెండా ఎగిరిపోతుంది అనుకోవచ్చు? పక్క వైఎస్ఆర్సీపీ సార్, దాంట్లో డౌటే పెట్టుకోవద్దండి. 100%. ఇప్పుడుగా సార్, ఈ టైం కాదు, 40 ఏళ్ళు సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైం ఒక్కసారి కదా మేము ఆశించట్లే. ఇంకా 30-40 ఏళ్ళు అతని మీద చేయబడి ఉన్నాడు. ఇదేంది పక్క సార్, దాంట్లో డౌటే లేదు. చూద్దాం రాబో కాలం. పక్క సార్, 100% గారు మాత్రం పూర్తిగా అంటే మేము సిద్ధంగా ఉన్నాం సార్. రేపు ఉదయానికి సిద్ధంగా ఉన్నాం. సో మీరు కూడా మీ మండలం వరకు కాస్త అంటే ఆర్థికంగా అన్ని అంశాలు ఏమి అవసరం లేదు. ఆర్థికమే అవసరం లేదు సార్. ఇప్పుడు మేము చేసిన పథకాలు ఉన్నాయి జనానికి. 2 పేపర్లు కానీ లేదంటే టీవీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అప్పటిగా ఇస్తుండే తప్ప అసలు ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఒక రాక్షసుడు అనో, దుర్మార్గుడు అనో, రకరకాలనో ఇట్లా వాళ్ళేమో ఈసారి రాబోయేది మా ప్రభుత్వమే, బాణం పెట్టినామంటున్నారు. మీరేమో ఇట్లా ఉత్తగానే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూసారు. లాస్ట్ టైం కూడా బాణం పెట్టి లాస్ట్ లోకేష్ పరిస్థితి ఏమైంది సార్? మంగళగిరిలో గెలుచుకోలేకపోయాడు. ఈసారి కూడా సేమ్ అతని పరిస్థితి. ఈసారి కూడా సేమే సార్. ఈసారి కూడా ఈవెన్ జనసేన అభ్యర్థి పరిస్థితి చూడండి. ఎంపీకి అంటారు, మళ్ళీ ఎంపీకి పోయి ఓడిపోయి మళ్ళీ సినిమాలు చేసుకోవాల్సింది. ఎక్కడుంది సార్ అవన్నీ ఎవరు? సార్ మరి ఈ పత్రికలను ఉత్తయ్యనా అంత పక్కా డౌటే లేదు సార్. జనాల దగ్గర పోతే తెలుస్తుంది సార్. మీకు కూడా ఉంది కదా పత్రిక? అదే మాకు ఒక పత్రిక ఉంది సార్. మేము ఉన్నట్టు వాస్తవాలు రాసుకుంటాం. వాళ్ళు ఆ పరిస్థితి లేదు మిగతా పత్రికలు. కానీ ఏంది అసలు రోజు ఒక దుమారం వాస్తవానికి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరన్నా ఇంకా ఎవరన్నా ప్రజలు కూడా ఈ పేపర్లను చూసి ప్రజలు కూడా విసిగించుకుంటారు సార్. ఆంధ్రజ్యోతిని, ఈనాడును చూసి పేపర్ ఇది ఎందుకు రాస్తున్నారు ఇట్లా ప్రజలు కూడా విసిగించుకుంటున్నారు. ఎక్కడన్నా 4 టీ ఓటర్లు అక్కడ ఉన్నా కానీ ఏమి ఇంత నీచంగా దిగజారిపోయారు అంటున్నారు సార్. వచ్చింది సార్ ఎవరు ఏమైనా నేను చెప్తున్నా, మళ్ళీ కలుస్తాం ఎలక్షన్లు అయిపోయింది. నేను చెప్తున్నా మీరు ఇప్పుడు ఎవరిని గెలిపించబోతున్నారు? రవీంద్రనాథ్ సార్. ఇక్కడ మా కాన్స్టిట్యూషన్ రవీంద్రనాథ్ పక్కా, దాంట్లో డౌటే లేదు. టోటల్ గా జగన్ గారిని సీఎం చేసుకుంటాం. చూద్దాం ఇక పక్కా సార్, పక్కా దాంట్లో జెండా చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. సార్ అయితే పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మా కాన్స్టిట్యూన్సీ లో మా పరిధి మట్టుకు మాత్రం తప్పకుండా ఆ రవీంద్రనాథ్ రెడ్డి గెలిపించుకునే స్థాయిలో అటు దాదాపు 110 కన్నా తక్కువైతే రావు. 175 ఏమో మా ఒక టార్గెట్. కానీ అంతకన్నా తక్కువైతే అంతకన్నా ఆ పైన ఎంత రావచ్చు అంటున్నారు సార్. చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది కదా. నమస్కారం సార్. నమస్తే.